ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏ ఒక్క పార్టీ కూడా స్పష్టమైన మెజార్టీ రాలేదు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రస్తుతం ప్రశాంతంగా కొనసాగుతుంది. జిల్లా కేంద్రంతో పాటు రామగుండం, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలతో సహా అన్ని మున్సిపాలిటీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఆ ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఆ పోలీసులు భారీగా బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆ చిన్న మున్సిపాలిటీల ఫలితాలు వరుసగా వెలువడుతున్న నేపథ్యంలో కొన్ని చోట్ల మొదటి రౌండ్ నుంచే అభ్యర్థులు ఆధిక్యంలోకి రావడం, మరికొన్ని చోట్ల తక్కువ మెజార్టీతో గెలుపోవటంలు నిర్ణయం అవుతున్నాయి. అయితే పెద్ద కార్పొరేషన్ల విషయానికి వస్తే కౌంటింగ్ ప్రక్రియ కొంచెం నెమ్మదిగా సాగుతుంది. ప్రత్యేకంగా కరీంనగర్ కార్పొరేషన్తో పాటు ఇటు రామగుండం కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపు అయితే ఆలస్యంగా జరుగుతుంది. రౌండ్లు ఎక్కువ ఉండడంతో పోస్టల్ బ్యాలెట్లు రీకౌంటింగ్ డిమాండ్లు వారిగా కౌంటింగ్ జరగడం వంటి కారణాలతో ఆ ఫలితాలు వెలువడడానికి ఆ సమయం అయితే పడుతుంది. అధికారులు మాత్రం కౌంటింగ్ మాత్రం పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందంటూ స్పష్టం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను పరిశీలిస్తే ఉమ్మడి జిల్లాలో మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కొన్ని మున్సిపాలిటీల్లో ఒక పార్టీ ఆధిక్యం కనబరుస్తుంటే మరికొన్ని చోట్ల హంగు పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇప్పటి వరకు ఏ ఒక్క పార్టీ కూడా స్పష్టమైన మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటలేదని అయితే చెప్పవచ్చు. ఇదే విషయంపై ఎన్నికల అధికారులు కూడా మాట్లాడుతూ పూర్తి ఫలితాలపై స్పష్టమైన అంచనాకు రావాలంటే మరికొన్ని గంటలు కూడా వేచి చూడాలని అంటూ కూడా చెప్తున్నారు. అయితే అన్ని రౌండ్లు పూర్తయ్యాక స్పష్టమైన అంచనాకు అయితే రావచ్చని అంటూ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇక ఈ కౌంటింగ్ సెంటర్ల వద్ద ఉదయం నుంచే ఉత్కంఠభరితమైన వాతావరణం అయితే నెలకొంది. అభ్యర్థులు, పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కౌంటింగ్ కేంద్రాల వద్ద గుమిగూడారు. ప్రతి రౌండ్ ఫలితాలు వెలువడుతున్న కొద్దీ ఉద్వేగభరితమైన దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఎక్కడికక్కడ జేకొట్టడాలు, సంబరాలు, మరోవైపు నిరాశ కూడా కొంతమంది అభ్యర్థులలో కూడా కనిపిస్తుంది. మొత్తానికి ప్రజలు కూడా ఆసక్తిగా ఫలితాలను కూడా గమనిస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు కూడా స్థానిక రాజకీయాల సమీకరణాలను అయితే తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ కూడా ఇటు రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా కార్పొరేషన్లలో ఎవరు ఆధిక్యంలో అధికారంలోకి వస్తారనేది అయితే తీవ్ర ఉత్కంఠనైతే నెలకొంది. ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో మరికొద్ది సేపట్లో మరిన్ని రౌండ్ల ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉన్నందున ఇటు పూర్తి ఫలితాలు వచ్చేంత వరకు కూడా ఈ ఉత్కంఠనైతే కొనసాగనుంది. ప్రస్తుతం మనకున్న తాజా సమాచారం మేరకు సిరిసిల్ల, కొరుట్లలో మాత్రం బీఆర్ఎస్ కొన్ని ఆధిక్య స్థానాలు అయితే సంపాదించిందని అయితే తెలుస్తోంది. మరోవైపు హుస్నాబాద్లో కూడా కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుస్తున్నట్లు మనకున్న ప్రాథమిక సమాచారం. మొత్తంగా చూసుకుంటే అయితే మిగతా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వరకు చూసుకుంటే 13 మున్సిపాలిటీలలో మిశ్రమ స్పందన అయితే వస్తుంది, మిశ్రమ ఫలితాలు అయితే వస్తున్నాయని అయితే తెలుస్తుంది. ఇటు రామగుండం కార్పొరేషన్, కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రం ఫలితాలు చాలా ఆలస్యంగానైతే వస్తున్నాయని తెలుస్తుంది. ఇది ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ కౌంటింగ్కు సంబంధించిన సరళి. కెమెరామెన్ అరుణ్తో రాజు, ప్రైమ్ 9 న్యూస్, కరీంనగర్ నుంచి.